భాషా నటుల్ని తీసుకొచ్చేస్తే పాన్ ఇండియా అయిపోతుందా? భారీ తరాగణాన్ని దించితే కలెక్షన్లు కుమ్మేస్తాయని అనుకోవటం కన్నా పొరపాటు మరొకటి లేదా? ఏళ్ల శ్రమకు ఇదేనా ఫలితం? ఇది నిజంగా దారుణమే కన్నప్ప అంటున్నారు నెటిజన్లు. 2 వారాల కన్నప్ప కలెక్షన్లు చూస్తే మీరు అవాక్కవుతారు, ఆ ఒక్క విషయంలో తప్ప. శివయ్య, ఇంత దారుణమా కన్నప్ప? ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే ట్రోల్ నడుస్తోంది. క్రేజీ హీరోలను తీసుకొచ్చి సినిమాలో నింపేస్తే వాళ్ళ కోసమైనా అభిమానులు థియేటర్లకు వెళ్తారనే ఆలోచనలో ఉంటారు కొందరు. కానీ అదెంత పొరపాటో కళ్ళ ముందు ఎగ్జాంపుల్గా నిలిచింది కన్నప్ప మూవీ. పాన్ ఇండియా సినిమా అంటే ఇతర భాషల నుంచి అగ్ర హీరోలు తీసుకొచ్చి పెట్టేయటం కాదు, వాళ్లకు కథలో ఎంతవరకు ప్రాధాన్యం ఉందన్నది ఇంపార్టెంట్. కన్నప్ప నుంచి ఒక్కొక్కరి లుక్ రిలీజ్ చేసినప్పుడల్లా మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్, ప్రభాస్, మోహన్ బాబు ఇంకా లిస్టు పెద్దదే. కానీ ఏం జరిగింది? కన్నప్ప కథ కాస్త శివయ్య ఏంటి బాధ అన్నట్లు మారిపోయింది. పోనీ ఇందులో భక్తుందా అంటే హీరోయిన్ ప్రీతి ముకుందన్ పొట్టి దుస్తుల్లో మురిపించింది. రక్తి లేనిదే భక్తి లేదుగా అనే లాజిక్ మాట్లాడితే ఏం చేయలేం. వాస్తవానికి మంచి మార్కు మూవీ ఇది అనే ఆలోచనతో ప్రేక్షకులు థియేటర్లకు వెళ్ళాలి అనే ఆలోచనే చేయలేదు. కానీ రుద్రగా ప్రభాస్ ఫస్ట్ లుక్ టీజర్ చూసిన తర్వాతే ప్రభాస్ కోసం మూవీకి వెళ్ళొచ్చనే ఆలోచనకి వచ్చారు. ఓపెనింగ్స్ రావడం వెనుకున్న ప్రధాన కారణం కూడా ప్రభాసే. కానీ ఆ 20 నిమిషాల కోసం మిగిలిన సినిమాని భరించడం అంటే అత్యంత కష్టం అనే క్లారిటీకి వచ్చేశారు ప్రేక్షకులు. అందుకే ఓపెనింగ్స్ పర్వాలేదు అనిపించినా ఆ తర్వాత అటువైపు చూసేవారే లేకపోయారు. గడిచిన సినిమాలతో పోలిస్తే విష్ణు కన్నప్ప క్లైమాక్స్లో తనలో నటుడిని చూపించారు. చివరి 15 నిమిషాలు విష్ణు నటన విమర్శకులను కూడా మెప్పించింది. కానీ ఏం లాభం? 13 రోజుల తర్వాత కూడా 50 కోట్ల మార్కు చేరుకోలేదు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కోసం టాప్ టెక్నీషియన్లు పనిచేశారు. రెమ్యునరేషన్లు, నిర్మాణ ఖర్చులు, ప్రచార కార్యక్రమాలు కలుపుకొని 200 కోట్ల వరకు ఖర్చయిందన్నారు మేకర్స్. ఓపెనింగ్ డే 13 కోట్ల గ్రాస్, రెండో రోజు 10 కోట్లు, మూడో రోజు 9 కోట్లు, నాలుగో రోజు 3 కోట్లు, ఇలా తగ్గుతూ 13వ రోజుకి కేవలం 15 లక్షలు వసూలు చేసిందని లెక్కలు చెబుతున్నాయి. లాభాల మాట దేవుడెరుగు. కనీసం పెట్టిన మొత్తాన్ని తిరిగి రావాలన్నా ఇంకా 130 కోట్ల పైనే వసూళ్లు కావాలి. తన డ్రీమ్ ప్రాజెక్ట్ అంటూ మంచు విష్ణు ఏళ్ల తరబడి సమయాన్ని వెచ్చించారు. కానీ వసూళ్లు మాత్రం బిగ్ షాక్ ఇచ్చాయనే చెప్పాలి. ఆయన ఇతర భాషా నటుల్ని తీసుకొచ్చి పెట్టేస్తే పాన్ ఇండియా సినిమా అయిపోదు. బాహుబలి, కేజీఎఫ్, కాంతారా, చార్లీ, పుష్ప, కార్తికేయ ఇవన్నీ కథ, స్క్రీన్ ప్లే, మంచి ట్రీట్మెంట్తో మెప్పించి 100 కోట్లు కొల్లగొట్టినవే. ఒకే ఒక్క ఉపశమనం ఏంటంటే నితిన్ తమ్ముడు కలెక్షన్లతో పోల్చుకుంటే కన్నప్ప చాలా బెటర్. భారీగా వెచ్చిస్తున్నామని చెప్పుకునే ముందు మీ కథలో దమ్మెంతుందో ఆలోచించండి అంటున్నారు నెటిజన్లు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.